రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కేవలం బడా కాంట్రాక్టర్లకే బిల్లులు చెల్లిస్తుందని, భారీ మెడలో ఉన్న పుస్తెలు అమ్మి గ్రామాల్లో అభివృద్ధి చేపట్టిన పనులు సర్పంచుల సంగతి ఏంటని కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అడిగారు. ఇవాళ ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం 15వ ఆర్థిక సంఘం నుంచి వచ్చిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని ధ్వజమెత్తారు. బీపీ జనరల్ ఫండ్స్కు సంబంధించి ఫైనాన్స్ శాఖ నుంచి క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో పంచాయతీల్లో చెక్కులు పాస్ అవ్వక సర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వెల్లడించారు హరీష్ రావు. దీనికి సంబంధించి సీతక్క కూడా స్పందించారు. ₹3,300 మేము గ్రామ పంచాయతీలకు ఇచ్చాం. ఒకవేళ మీరు ఆ పద్ధతిని కొనసాగించుంటే నెల 275 కోట్లు ఇచ్చుంటే ఇవాళ ఈ బకాయిలు ఉండేటియే కాదు అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ సర్పంచుల పాలిట, పేద కాంట్రాక్టర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల పాలిట ఈ హస్తం గుర్తు భస్మాసుర హస్తమై కూర్చున్నది. ఇవాళ వాళ్ళ ఉసురు పోసుకుంటున్నారు. సో దయచేసి మంత్రి గారిని నేను స్పష్టంగా అడిగా, సంవత్సర కాలంలో మీరు క్లియర్ చేయలేదు. ఒక్క నవంబర్లో బడా కాంట్రాక్టర్లకు 1200 ఇచ్చారు. అందులో సగం ఇస్తే సర్పంచ్ల బిల్లులు క్లియర్ అవుతుండే. ఎప్పట్లోకి ఇస్తారో స్పష్టంగా చెప్పండి అంటే త్వరలో ఇస్తాం, చూస్తాం, చేస్తామన్నారు. ఏడాది అయినాక కూడా చూస్తాం, చేస్తామనేటువంటి